నటుడు, నాయకుడు, ప్రజాసేవకుడు, ప్రశ్నల యంత్రం, విప్లవ మంత్రం, నిజాయితీకి నిలబడే తత్వం, అశేష అభిమాన సముద్రం, పవర్ స్టార్ సొంతం. ప్రెజెంటింగ్ యూ ఎవ్రీవన్ ఫేవరెట్ కొడుకుల పవన్ కళ్యాణ్. ఇవన్నీ చూద్దాం. మా ఏబీ ప్లే చేయండి. సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్ కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్ కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. కుర్రాడి పేరు అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. మనిషి ఉన్నా లేకపోయినా గాల్లో పవర్ మాత్రం, ఆ సౌండ్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ ఉంటే చాలు. ఓకే, మీ అరుపులు చూసి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నాను. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. మీరందరూ మామూలు కాదండి. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆయన పేరు విన్నా కూడా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు అలాంటి ఫ్యాన్స్ ప్రపంచంలో ఏ హీరోగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. He has huge standing and following as well. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. I'm a very big fan of పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. I love Pawan Kalyan sir. ఐ లైక్ పవర్ స్టార్. వాళ్ళు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పీకే సార్ ఇస్ గాడ్. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు. వాళ్ళు ఒక వ్యత్యాసం ఫైట్ అంతే. భక్తులు పవన్ కళ్యాణ్ సహజత్వంగా మానవత్వ దృక్పథం ఉంది అతని దగ్గర. తన నేచర్ బట్టి అయితే కనుక he will emerge as a politician. కొనడం అమ్ముడు కూడా ఇదే రాజకీయం, అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆడ లాట్ ఆఫ్ పోప్. అతను రెండు విషయాలు, డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం. I was the need to start a party. నాకు రౌడిజం చేసేవాళ్ళు, ఈ కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తామంటే చిరాకు ఉంటుంది. అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి, ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. దట్స్ వాట్ మేడ్ మీ టు ఎస్టాబ్లిష్ జనసేన. వచ్చాడు కాశీలో దేవుడు, మళ్ళీ వచ్చాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. భీమవరం, గాజువాకలో పరాజయం చవిచూశారు. నేను ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను, కష్టపడతాను, దెబ్బ తింటాను నేను, కానీ పైకి లెగుస్తాను, బలంగా గెలుస్తాను. యుద్ధానికి సంసిద్ధులు అవ్వండి. జగన్ మీరు బాధపడకండి, మేము వస్తున్నాం. ఎవరికి భయపడద్దు. మనల్ని ఎవరు రాబోయే పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు వదులుకున్న ఆ రైతు కుటుంబానికి నీ జేబులో నుంచి డబ్బు ఇస్తున్నావు. ఏ ఊరు డబ్బులు ఇచ్చినా, ఏ చేసినా మై కష్టపడి ఇచ్చాడు గాని ఒకళ్ళ ముంచల మై చెమట తీసి మై కష్టపడి డబ్బులు ఇచ్చాడు. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చెదిరిన కలలకు కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. తోడు నేనై నడిపిస్తానమ్మా. నాకైతే దేవుళ్ళకి కనపడుతున్నాడు సార్. మాలాంటి వాళ్ళకు దేవుడే సార్. ఆయన కన్న బిడ్డ కూడా చేయలేడు సార్ అంత సాయం. సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన ఇట్లా చేస్తున్నాడంటే నిజంగా దేవుడి కన్నా ఎక్కువ సార్. ఆయన తొందరపడితే చరిత్రని తిరగరాయలేము. ఊరికే చరిత్రని సృష్టించలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది.
ఒక బిందువుగా, ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది? ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే హూ ఈస్ హీ, వాట్ ఈస్ హీ? జన సైనికులు ఉన్నవాళ్ళు తక్కువే అది వేరే అంశం. జగన్ సార్ వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్ లోంచి అదిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది. జగన్ గుర్తుపెట్టుకో, అర్థాత్మానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మనం లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. Pawan Kalyan has made the difference. There is no way Chandrababu Naidu could win this election on his own. Pawan Kalyan playing such an important role in bringing them to power. He's known as the power star, and he's actually adding that extra power to this alliance. Credit should be given to one man called Pawan Kalyan. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. So Pawan Kalyan is the man of the match. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. హూ ఈస్ హీ, వాట్ ఈస్ హీ? నా పేరు పవన్ కళ్యాణ్. చిట్ట చివరికి నోటి నుండి ఒక మాట వెలువడింది. ఆ మాట వినేందుకే నేను 10 ఏళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను రాజకీయం అనేది బ్రతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మా అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు అనుకునే వాళ్ళందరికీ లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్లి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాలను పట్టుకున్నాడో చూసారా, ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన కోసం కష్టపడిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ ఆల్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.